ఆయన చేసింది ఏమీ లేదు. గత 5 సంవత్సరాల్లోనే అన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పనులు చేశాడు. అన్ని ప్రజలకి అన్ని బొక్కెట్టాడు, భారాలు పెంచాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జనాలు ఊపిరి పీల్చుకొని కొద్దిగా, ఉదాహరణకి విజయవాడ వరదలు వచ్చాయి. వారం రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండి గట్టెక్కించారు. అంతటి మహానుభావుడు ఎక్కడ చరిత్రలో ఎవరు దొరకరు. చంద్రబాబుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా చిత్తశుద్ధితో పనిచేస్తారు అందరూ. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ ఎవరికి దొరికిందాడు దోసు జనాల్ని తొక్కిసుకొని వెళ్ళారు జనాల నుంచి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జనాలు ఊపిరి పీల్చుకొని కొద్దిగా బాగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాలు 6 నెలలకి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఇంకా ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి వెళ్తానని ఎలా చూస్తారు మీ అభిప్రాయం? ఏ మొహం పెట్టుకొని వెళ్తారండి? ప్రభుత్వం గెలిచినాక ఫస్ట్లోనే వెళ్ళలేదు. ఇప్పుడు 6 నెలలు అయిపోయి ఇప్పుడు వెళ్ళి ఏం పీకడానికి వెళ్తాడు? ఆయన ఏముందని వెళ్తాడు, ఏం చేసుకొని వెళ్తాడు? మొన్న వెళ్ళాడు అదేదో ఊళ్ళోనే, గుంటూరు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయ ఈయన ఏం చేశాడు? ఏం పీకాడు? జనాలను తొక్కేసుకొని జనాలు రక్తం పీల్చుకొని తాగించాడు. లక్షల కోట్ల రూపాయలు జారేసుకొని ఉన్నారు, ఒక్కొక్కడు సంపాదించుకొని. పెద్ది రామచంద్రారెడ్డి కబ్జాలు చేసుకొని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమణ చేసుకొని చేశాడు. ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొద్దిగా టైం పడుతుంది. అది జనాలందరూ బాగా అర్థం చేసుకొని ఎవరు ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనేది బాగా గుర్తించవాలని నా కోరిక. సార్, టీడీపీ వాళ్ళు అంటున్నమాట జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి వెళ్తున్నారని చెప్పేసి. అంటే ఇక ముందు ఏంటంటే రాబోయేదానికి ఏదో కొద్ది మెట్లు వేయడానికి వెళ్తున్నాడు. వెళ్ళినా ఈయన ఎవరో లెక్క చేయరు. మనుషులందరూ ప్రజల్లో మనుషుల్లో ఒకళ్ళు ఉంటారు. మామూలు అన్నోడు ఏరే ఉంటాడు. కానీ వీడు చెప్పేది ఏంటారు చూస్తారో, వాళ్ళు చేసేది చూస్తారు. జనాల పిచ్చోళ్ళే కాదు. ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఏ పనితీరులో చేస్తున్నారు జనాలందరూ గమనిస్తూనే ఉంటారు. వైసీపీ ఏమంటుందంటే భయపడి కాదు ఏం ప్రశ్నిస్తాడు? వాళ్ళని ఏం ప్రశ్నించడానికి ఉంది? ఈయన ఏమన్నా పోలవరం ప్రాజెక్టుకి మోడీ గారు అని 1000 కోట్లు ఇచ్చాడు. ఏం చేశాడు? మరి ఇప్పుడు పనులు మొదలుపెట్టారు పోలవరానికి. మరి ఉన్న దాంట్లోనే చేసుకొని శుభ్రంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏది కాదు, అందరూ దొంగలే. సార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీ దానికి అటెండ్ కాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దయిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడారు. దీనికోసమే వెళ్తున్నారంటారా వాళ్ళు? దేనికోసం ఏంటంటే వాళ్ళు దీనిలో పదవులు కాపాడుకోవడానికి ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క రీతిలో మాట్లాడుతుంటారు. కానీ నిజమైన దీంట్లో ప్రజల గురించి ఎవరు పని చేస్తున్నారా లేదా అనేది ప్రజలే గమనిస్తూ ఉంటారు అందరినీ.